హైదరాబాద్ శివారుల్లో ఉండే ఓ చిన్న పట్టణం షాద్ నగర్. అక్కడ అబ్దుల్ అనే వ్యక్తి తన ఏకైక కుమార్తె జరీనాతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. జరీనా తల్లి ఆమె చిన్నప్పుడే మరణించడంతో అబ్దుల్ తన కుమార్తెని కంటికి రెప్పలా చూసుకునేవాడు. జరీనా స్థానిక డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి. కానీ యవ్వనంలో వచ్చే చిన్న తప్పు ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో చూద్దాం. జరీనా కాలేజ్కి వెళ్ళే దారిలో ఉండే ఓ ఇంటర్నెట్ షాప్లో సమీర్ అనే కుర్రాడితో జరీనాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒక సెకండ్ సాటర్డే రోజు కాలేజ్ సెలవు ఉన్నా ఇంట్లో అబద్ధం చెప్పి సమీర్తో కలిసి బైక్ పైన లాంగ్ డ్రైవ్ వెళ్ళింది జరీనా. అందమైన ప్రకృతిని చూస్తూ నగరం దాటి చాలా దూరం వెళ్ళిపోయారు. సాయంత్రం అవుతుండగా వాతావరణం ఒక్కసారి మారిపోయింది. చినుకులు పడుతుంటే హైవే పక్కన బైక్ ఆపి మొక్కజొన్న పత్తులు తిన్నారు. వర్షం జోరందుకోవడంతో దగ్గరలో ఉన్న ఓ పాత పడిన భవనం లాంటి ఇంట్లోకి వెళ్ళారు. ఇల్లు చూడటానికి చాలా వింతగా, గాలి వెలుతురు సరిగ్గా లేకుండా ఉంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో వాళ్ళు కాసేపు ఏకాంతంగా గడిపారు. కానీ ఆ మరుసటి రోజు నుంచి జరీనాలో మార్పు మొదలైంది. మొదటగా ఆమెకు విపరీతంగా చలి జ్వరం రావడం మొదలైంది. రాత్రిపూట నిద్రలో ఎవరో తన పేరు పిలుస్తున్నట్లు, గది మూలలో ఎవరో నిలబడి చూస్తున్నట్లు భ్రాంతి కలిగేది. కొన్ని రోజుల తర్వాత జరీనా ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, బరువు తగ్గిపోయి అస్థిపంజరంలా మారిపోయింది. తల వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా రాలిపోతున్నాయి. అన్నిటికన్నా భయంకరమైన విషయం ఏంటంటే ఆమెకు రక్తం వాసన చూస్తే పిచ్చెక్కినట్లు ప్రవర్తించేది. వంటగదిలో పచ్చి మాంసాన్ని చూస్తే ఆమె కళ్ళల్లో వింత మెరుపు కనిపించేది. కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన అబ్దుల్ తన బంధువుల సలహాతో సమీపంలో ఉన్న ఓ ప్రసిద్ధ దర్గాకు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న పీర్ బాబా జరీనాను చూడగానే భయంతో వెనక్కి తగ్గారు. అబ్దుల్, నీ కూతురు ఒంటరిగా లేదు. ఆ పాడుపడిన భవనంలో కొన్ని వందల ఏళ్లగా ఆకలితో ఉన్న ఓ రక్త పిశాచి ఖూన్ ఆసామైన్ ఆమెను ఆవహించింది. ఇది తన శరీరాన్ని వదిలి నీ కూతురు శరీరాన్ని ఆవాహంగా మార్చుకుంది. బాబా ఆమెకు పవిత్ర జలంతో స్నానం చేయించి అరబిక్ మంత్రాలు చదువుతూ ఆమెను నియంత్రించడానికి ప్రయత్నించారు. అప్పుడు జరీనా గొంతు పూర్తిగా మారిపోయింది. మగవాడి గొంతుతో వికటంగా నవ్వుతూ, ఈ శరీరం ఇప్పుడు నాది, దీని రక్తం నాకు కావాలి, ఎవరు నన్ను ఆపలేరు అంటూ అరిచింది. బాబా ఒక తాబీసు ఆమె చేతికి కట్టడానికి ప్రయత్నించినప్పుడు గదిలో వస్తువులన్నీ గాలికి కదిలాయి. ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోయాయి. బాబా ఎంతో శ్రమించి ఆమె నుదుటిపై పవిత్రమైన బూడిదను రాసి మంత్రించిన ఇనుప గొలుసులతో ఆమెను కట్టేశాడు. కానీ ఆ పిశాచి చాలా శక్తివంతమైనది. తాబీజు కట్టినప్పటికీ రాత్రిపూట జరీనా గది నుండి భయంకరమైన శబ్దాలు వినిపించేవి. గోడలను గోళ్లతో గీయడం, అమావనీయంగా నవ్వడం చేసేది. పీర్ బాబా చివరి ప్రయత్నంగా ఓ కఠినమైన చిల్లాన్ని చేయాలని చెప్పారు. కానీ ఆ ప్రక్రియ జరుగుతుండగానే జరీనా ఒక రాత్రి ఆ కట్టుబాట్లను తెంచుకుని అదృశ్యమైపోయింది. కానీ అప్పుడప్పుడు ఆ పాడుబడిపోయిన భవనం దగ్గర ఓ అమ్మాయి ఏడుస్తున్న శబ్దం, ఆ వెంటనే వికృతమైన నవ్వు వినిపిస్తుంటాయని అక్కడ స్థానిక ప్రజలు చెప్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. అది ప్రాణాలకి ప్రమాదమని ఈ యథార్థ సంఘటన హెచ్చరిస్తోంది. మీ లైఫ్లో కానీ మీకు తెలిసి ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.